దగ్గరికి వెళ్ళారంటే మామూలుగా ఉండదు ఇంకా. హలో నమస్తే అండి. మనం గోకవరం దగ్గర తంటికొండ అని చెప్పేసి ఒక గ్రామం ఉందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. అంటే తిరుపతి దేవస్థానం ఇది కూడాని. ఆ గుడి ఒకసారి దర్శించుకోవడానికి వెళ్తాం, మనం చూద్దాం. చూడండి ఆ గుడి ఎక్కడ ఉందో, ఫుల్ గ్రీన్ బెల్ట్ అనమాట. చుట్టూ కూడా మంచి గ్రీన్ బెల్ట్. నిజంగా భూదేవతలకి నిజంగా పచ్చని చీర కట్టినట్టు ఉందండి. వా సూపర్. ఈ గుడి మనం ఒకసారి జూమ్ చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తాం మనం. నడండి ఫ్రెండ్స్, చూద్దాం. పైకి వెళ్ళి పైనుంచి మీకు మొత్తం అన్ని చూపిస్తాను కదండి. అయ్యండి, మనం తంటికొండ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. గుడి ఎంట్రన్స్ అండి. విగ్రహం చాలా సూపర్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా పెయింట్లు అయితే చేయలేదు, ఇంకా పెయింటింగ్ వేయలేదు ఇట్లకి. నడండి ఫ్రెండ్స్, మిగతా చూద్దాం. గుడి మెట్లు దారి సార్ ఇది, చూడండి ఫ్రెండ్స్. ఘాట్ రోడ్ అండి. కొండ ఎక్కేసాం ఫ్రెండ్స్ మనం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొండ మీద వచ్చేసాం ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నారండి. వచ్చేసాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. సో క్యూట్ అనమాట, సూపర్ అనమాట, చాలా బాగుంది విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, తాళ్ళపాక అన్నమాచార్యుల విగ్రహం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, సూపర్ అనమాట, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నేను గుళ్ళోకి వెళ్తున్నానండి. ఏడుగుంట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షక ఆపద మొక్కులు వాడ వెంకటరమణ గోవింద గోవింద. కొండపైకి వచ్చింది కదండి, గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. నడండి చూద్దాం. హలో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీకు మొత్తం ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ అంతా చూపిస్తున్నాను చూడండి. వెంకటేశ్వర స్వామి మాజాక మామూలుగా ఉండదండి, అది ఇరిగిపోద్ది. నడండి చూద్దాం. మన్యశ్రీ తాళపాక అన్నమాచార్యులు వారు. డెకరేషన్ అదిరిపోయింది, చూసారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి బాగా డెకరేషన్ చాలా అలంకరించారు. నమస్తే అండి, మనం గోకవరం మండలం తంటికొండ వచ్చామండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారంట, స్వయంభు. మన గుడి పురోహితులు పంతులు గారిని అడిగి మనం డీటెయిల్స్ కనుక్కున్నాం ఈ దీని విషయం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి సన్నిధిని మాఘశుద్ధ పంచమి 1961లో స్వామివారి యొక్క ఆలయం స్వయంగా వెలిసిన పాదాలు స్వామివారి యొక్క సన్నిధిని కనిపించడం జరిగింది. ఓ భక్తురాలు స్వప్నంలో కనబడి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి స్వామివారు చెప్పడం, ఇలా ఎన్నో మహిమ కలిగిన ఈ స్వామివారి యొక్క సన్నిధిని జరగడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారి సన్నిధిని ప్రతి శనివారం కూడా సుమారు ఒక 2000 మంది స్వామివారి యొక్క దర్శనానికి విచ్చేయడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి నిజరూప దర్శనంగా ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం, స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులందరూ పాల్గొనడం జరుగుతుంది. శ్రీవారి యొక్క పాదం ఓం నమో వెంకటేశాయ వెంకటగిరిధరాయ స్వయంభూ పాదక్షేత్రాయ తంటికొండ నివాసాయ శ్రీ చిద్విలాసాయ నమో వెంకటేశాయ. సార్ ఇప్పుడు బయట పాదాలు ఉన్నాయి కదా సార్ స్వామివారి, అవి స్వయంభూ అంటే ఏంటి సార్? స్వామివారి ఇక్కడ వెలిసారా ఏంటి? స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసిన పాదం ఇక్కడ ఒక భక్తురాలు స్వప్నంలో కనబడి కొండ మీద ఒక కాంతి కొండ కింద కనబడడం, ఇలా ఎన్నో రకాలైన మహిమ ఈ కొండ మీద చూపించడం జరిగింది. ఆనాటి నుంచి మనకు తెలిసి 1961లో జరిగిందని, ఈనాటికి మనకు 64 సంవత్సరాలు పూర్తయి స్వామివారి ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీవారి పాదం తిరుమల నుంచి తీసుకొచ్చి స్వామిని వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 7 శనివారాలు చేస్తే ఇది అనుకున్న కోరికలే తీరుతాయి అన్నారు. అది అంటే ఇప్పటి నుంచి పురాతన నుంచి అది ఎలా ఉందా సార్? పూర్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారి సన్నిధి 7 శనివారాలు తంటికొండ వెంకన్న దర్శనం, స్వయంభూ పాద దర్శనం, 7 జన్మల పుణ్యఫలంగా స్వామివారి సన్నిధిని విచ్చేయడం జరిగింది. ఈ యొక్క పాదం వద్ద ఎవరైతే నిజపాద దర్శనం చేసుకుని ఆ యొక్క కోరిక స్వామివారి యొక్క సన్నిధిని చెప్పుకుంటారో, ఓం నమో వెంకటేశాయ 7 సార్లు ఎవరైతే ఇక్కడ స్మరిస్తారో వాళ్ళ యొక్క కోరిక ఇలా అన్న వెంటనే అలా కోరిక నెరవేర్చడం స్వామివారి యొక్క మహిమ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇక్కడ మన గోకవరం మండలం
తంటికొండ గ్రామానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రండి. ఈ గుడి చాలా విశిష్టమైంది. ఒకసారి ఇప్పుడు మన పంతులు గారు మన గురుగారు చెప్పినట్టుగా 7 శనివారాలు వస్తే మనం అనుకున్న కోరికలు ఏమైనా సరే నెరవేరుతాయంట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం లోపల పంతులు గారి దగ్గర మనం ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. 7 శనివారాలు వస్తే మనం అనుకున్న కోరికలు తీరుతాయంట. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, స్వయంభూ, తంటికొండ గ్రామం, గోకవరం మండలం సార్ ఇది. భూదేవి అమ్మవారు అండి సార్, చూడండి భూదేవి అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, ఇగో స్వయంగా స్వామివారు ఇక్కడ పాదాలు వెలిసినాయి అంట. స్వయంభూ అన్నారు, అందుకే స్వామివారు ఆయన అక్కడ వెలిసారంట. ఆయన స్వామివారి యొక్క పాదాలు అనమాట ఇవి, చూడండి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన తంటికొండ దేవస్థానం కోసం మీకు చెప్పాను నేను. అలాగే పంతులు గారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఈ గుడి విశిష్ట ఏంటనేది మీకు చెప్పాను. ఓకే, మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.